కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ సార్ను గెలికినోళ్లను ఎవ్వలను కూడా ఇడిచిపెట్టాడట. అంజన్న తోకకు కదా అగ్గి పెడితే లంకంతా గాలబెట్టినట్టు బండి సారు కుటుంబమును బదనాం చేస్తున్నోళ్లను చందన చేసేదాకా ఊకోడట. ఇప్పుడు ఈ ముచ్చట ఎవలన్నారే బాలన్న అంటారా? ఎవలో కాదు, ఖుద్దు సంజయ్ సారే అంటున్నాడు. ఈనుండ్రి మీరే. ఆంజనేయ స్వామికి నిప్పు పెడితే అదే నిప్పుపై లంకను మొత్తం ఎట్లా దానం చేసిందో ఇలా బండి సంజయ్ని గెలికిరి వాళ్ళ మీరు పెట్టిన నిప్పు ఒక ఆంజనేయ స్వామిలాగా ఈ దళారుల వ్యవస్థను, ఈ అక్రమార్క వ్యవస్థను, ఈ కుటుంబ వ్యవస్థను, ఈ అవినీతి వ్యవస్థను పక్కా దగ్ధం చేస్తా. ఇనరా ఏమంటుండో ఇంకా మస్తుగానే అన్నాడు. మొత్తం ముచ్చటి నుండి దానం చేస్తా, ఇదే కాసాపు జెండా పడతా, తెలంగాణ మొత్తం చుట్టుమిట్టి ఈ రోజు ఎవరైతే కుట్రలు చేస్తుండో, ఎవరైతే కుతంత్రాలు చేస్తుండో, ఎవరైతే నా కుటుంబాన్ని బజార్లో వడేసిండో, ఎవరైతే నా కార్యకర్తల లోపల ఆవేదన రగిలించిండో, నా పార్టీని ఇబ్బంది పెట్టిండో, నా కార్యకర్తల్ని ఇబ్బంది పెట్టిండో, ఏ ఒక్క వ్యక్తిని కూడా విడిచిపెట్టే ప్రసక్తి లేదన్నా. అయ్యా బండి సారు, కావాలని మీ కుటుంబం మీద పడి, మీ కన్న కొడుకు మీద పడి ఎందుకు ఏడుస్తారు? నిప్పు లేందే పొగబుట్టది, తప్పు చేయందే ఇంత రచ్చన అడవది. కేసు అయ్యేదాకా పోదు. కేసు బుక్ అయింది కాబట్టి యాక్షన్ తీసుకోవాలని లొల్లి చేస్తున్నారు తప్పితే కావాలని కమలం పువ్వు పార్టీ లీడర్ కుటుంబాన్ని రోడ్డు మీద వేయాలని ఎవరు ఎందుకు చూస్తారు? అయినా దేశం కోసం, ధర్మం కోసం దేవులాడే బేటీ బచావో బేటీ పడావో అని చెప్పుకునే మీరు కన్న కొడుకును కంట్రోల్లో పెట్టుకోక ఇప్పుడు అరెస్టు చేయాలని లొల్లి చేస్తున్న మీద పడితే ఏమొస్తుంది? మీ కొడుకు ఏం తెలియని ఎడ్డి పూస, నోట్లే ఏలు పెడితే కూడా ఏం చేయాలనో తెలియనంత అమాయకుడు ఏం కాదు. ఇప్పటికి చాలాసార్లు చదువుకునే పిల్లలను కొట్టుడే కాదు, నోటికి ఎంత వస్తే అంత తిట్టుకుంటా జన్నెకిడిసిన దున్నపోతు లెక్క ర్యాగింగులు చేసుకుంటా రౌడీయిజం కూడా చేసిండట. అట్లా తిప్పలు పెట్టిన వీడియోలు కూడా చాలానే ఉండే. అంత చక్కని కొడుకునుగా అన్నారు. ఇప్పుడు మైనర్ ఆడవిళ్లను ఆగం చేసిండని పోక్సో కేసు బుక్ అయినాక కూడా బుకాయించుకుంటా కావాలని కొందరు మా కుటుంబాన్ని కాకులు చంపిన ఇస్తారే లెక్క చేస్తుండని అనబడితిరి. మీ కొడుకు ఎసొంటి తప్పు చేయకుంటే ఎందుకు పరారీలు ఉంచుడు? సీదా తీసుకొచ్చి పోలీసులకు అప్పచెప్పుండ్రి, విచారణ చేపియ్యండ్రని మీరే దగ్గరుండి మరీ విచారణకు ముంగడికి రాండి సార్ అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.